హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు దియాది ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్ డే అనమాట ఆఫీస్కి రావడము భూషణ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి. సో దియాతో పాటు మిగిలిన ఎంప్లాయీస్ కూడా, వాళ్ళు తీసుకునే ఎంప్లాయీస్ అందరూ కలిపి 20 మెంబర్స్ ఉంటారనమాట వాళ్ళ డిజైనింగ్ డిపార్ట్మెంట్లోని. మను వచ్చి దియాని టీమ్ లీడ్ కింద అనౌన్స్ చేస్తాడనమాట. ఇంకా చాలా రిలీఫ్గా అనిపిస్తుంది, బట్ సేమ్ టైము షాకింగ్గా కూడా అనిపిస్తుంది అనమాట. మను అలా దియా వైపు ఫింగర్ చూపించి తను టీమ్ లీడ్ అనేసి అనౌన్స్ చేసేసరికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ కూడా వాళ్ళకి చెప్తారు. టీమ్ లీడ్కి కొన్ని ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ రూల్స్ చెప్తారనమాట దియాకి. ఈ టైంలో దియా మనుని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఫుల్ సీరియస్ యారోగెంట్ ఫేస్ తప్ప ఇంకెక్కడ నవ్వు అన్నది కూడా కనిపించదు అనమాట. అని కూడా స్మిర్క్ కూడా రాదు. మను ఫేస్ చూస్తుంటే దియాకి ఒకరు గుర్తొస్తున్నారు అనుకుంటుంది అనమాట. మై వన్ అండ్ ఓన్లీ గౌతమ్. నా గౌతమ్ చాలా బెటర్ తినకంటే. నా గౌతమ్ చూడడానికి బయటికి చాలా టఫ్గా కనిపించిన లోపల మాత్రం చాలా స్వీట్ సాఫ్ట్ ఉంటాడు. కానీ ఇక్కడ నా బాస్ మిస్టర్ మనుభూషణ్ లోపలేంటి బయటేంటి ఫుల్ రఫ్ అండ్ టఫ్ అని వాళ్ళిద్దరిని కంపేర్ చేసుకుంటూ ఉండి రియలైజ్ అవుతుందన్నమాట. వసులాగే నేను కూడా నా వర్క్ చేసుకుని వెళ్ళిపోవడం బెటర్ ఇక్కడ నుంచి అనుకుంటుంది. ఆ తర్వాత వాళ్ళ కొలీగ్స్ ఇంట్రడక్షన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళ వర్క్ స్టార్ట్ చేస్తారనమాట. దియాకి నిజంగా చాలా బాగా నచ్చుతుంది తన వర్కింగ్ డెస్క్ అదిని. ఆ తర్వాత డ్రాయింగ్ డెస్క్ కూడా ఇస్తారు తనకి దగ్గరలోనే. ఆ టేబుల్ నిండా డ్రాయింగ్కి సంబంధించినవి అన్నీ ఉంటాయి. స్టేషనర్స్, డ్రాయింగ్ టూల్స్ అన్నీ కూడా వితిన్ తనకి అందుబాటులో ఉండేలాగా పెడతారనమాట. దియాకి చాలా బాగా నచ్చుతుంది ఆఫీస్లో వాళ్ళు అరేంజ్ చేసింది అంతా అంతా చాలా నచ్చుతుంది భూషణ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో. కానీ తన బాస్ ఒక్కటే అని అనుకుంటుంది అనమాట. ఆ తర్వాత మను తన సెక్రటరీతో లాంగ్ స్ట్రైడ్స్ వేసుకుంటూ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ హాల్ దగ్గరికి వెళ్తాడు. తను వెళ్ళేసరికి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అంతా అక్కడే ఉంటుందన్నమాట. కొంచెం మంది లాయర్స్ ఉంటారు. ఏంజల్, స్నేహ, అలాగే హెచ్ఆర్ హెడ్ వీళ్ళందరూ ఉంటారు. తను ఒక చైర్ని దగ్గరికి రోల్ చేసుకుని దాని మీద కూర్చుంటాడు అనమాట. ఈలోపు సీరియస్ ఫేస్తో రిషి కూడా అక్కడికి వస్తాడు. అసలు ఏం జరుగుతుంది రిషి, ఆల్ ఆఫ్ ద సడన్ ఏంటిదంతా అని మను అంటాడు. ఐ డోంట్ నో మను, నేను ఖచ్చితంగా చెప్పగలను ఇదంతా చాలా ప్లానెడ్గా జరిగింది. మనకి ఎగెనెస్ట్గా కావాలనే చేస్తున్నారు ఇదంతా. ఏమైనా తేడా వచ్చిందో ఆ గుండా నా చేతిలో అయిపోయాడు అని సీరియస్గా చెప్తాడు రిషి. వర్క్ విషయానికి వస్తే మనం నెసెసరీ పేపర్స్ అన్నీ సబ్మిట్ చేసే వరకు వర్క్ని హోల్డ్లో పెట్టమని అనేసి ఒక లాయర్ అంటాడనమాట. అంతా అయిపోతుంది రిషి, ఇంత స్మాల్ టైంలోనే మీడియా ఎంత ఎఫెక్టివ్గా ఎలా వర్క్ చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఈవెన్ వాళ్ళు మన పాత కేసును కూడా ఓపెన్ చేస్తున్నారు. ఇలా అయితే చాలా కష్టం. మన షేర్ వాల్యూస్ కూడా పడిపోతున్నాయి. వీలైనంత త్వరగా మనం ఏదైనా చేయాలి, లేదంటే ఇది ఇంకా స్ప్రెడ్ అయిపోతుంది. ఆల్రెడీ మన కస్టమర్ కేర్ ఆఫీస్కి చాలా కాల్స్ వస్తున్నాయి అనేసి ఏంజల్ అంటుంది. బిల్డింగ్ ప్లాన్లో ఎలాంటి ఫాల్ట్స్ లేవు. ఎవ్రీథింగ్ కూడా కండిషన్స్, రూల్స్ని బట్టే పర్ఫెక్ట్గా జరిగింది. మరి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు అని వసు తన హ్యాండ్ని గట్టిగా టేబుల్ మీద కొడతాడనమాట ఫ్రస్ట్రేషన్ తోటి. అదంతా ల్యాండ్ గురించి సార్, వర్క్ విషయంలో ఏ తప్పు లేదు. ఇప్పుడు అక్కడ ఆ లేబర్స్ అందరూ కూడా పెద్ద గొడవ చేస్తున్నారు. మనం వాళ్ళని ఫోర్స్ఫుల్గా అక్కడ నుంచి తరిమేసి వాళ్ళ ప్లేసెస్లో మనం ఈ బిల్డింగ్ కడుతున్నట్టు కంప్లైంట్ చేశారు అని ఒక లాయర్ అడ్వకేట్ చెప్తాడనమాట. అదెలా పాసిబుల్ అవుతుంది? మనం ఆల్రెడీ వాళ్ళకి మనీ ఇచ్చాం కదా, వాళ్ళు అడిగినంత ఇచ్చాము. వాళ్ళు ఇదంతా మనీ కోసమే కదా చేశారు, గ్రీడీ పీపుల్ అని ఏంజల్ అంటుంది. ఇదంతా వాడే కావాలని వాళ్ళని రెచ్చగొట్టాడు. దీనంతటికీ కారణం వాడే. ఆ న్యూ ప్రాజెక్ట్లో ఓడిపోవడంతో వాడికి ఏం చేయాలో తెలియక నా మీద రివెంజ్ కోసం ఇలా అటాక్ చేస్తున్నాడు అంటాడు రిషి. ప్రాజెక్ట్ రాకపోతే ఇంత దారుణంగా చేస్తాడా? తనకి అసలు కాంపిటేటివ్ స్పిరిట్నే లేదు. ఇలా అయితే ఫ్యూచర్లో కూడా ఏ ప్రాజెక్టు రాదు. అంత ఇమ్మెచ్యూర్డ్గా ఎలా బిహేవ్ చేస్తున్నాడు తను? ప్రాజెక్ట్ కోసం, బిజినెస్ కోసం డిఫరెంట్గా ఐడియాస్ ఆలోచించి దాన్ని రప్పించుకోవాలి, కానీ మనల్ని ఎలా నాశనం చేయాలా అని చూస్తే వాడికి ఏమొస్తుంది? మనతో పాటు వాడు కూడా కిందకి వెళ్ళిపోతున్నాడు కదా. ఇలా అయితే వాడు ఎప్పటికీ పైకి రాలేడు అనేసి మను అంటాడు. సరే, నెక్స్ట్ ఏం చేద్దాము? ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ లేదా అనేసి రిషి అందరి వైపు చూస్తాడనమాట. అప్పుడు ఏంజల్ ఇలా అంటుంది, ఆ కాలనీ పీపుల్కి ఏం కావాలో మనం మళ్ళీ వాళ్ళకి ఇస్తే అంటుంది. అప్పుడు మను ఇలా అంటాడు, అది చాలా రిస్కీ. వాళ్ళు అడిగినప్పుడల్లా మనం డబ్బు ఇచ్చుకుంటూ పోతే వాళ్ళ లైఫ్ లాంగ్ మనల్ని డబ్బు కోసం డిమాండ్ చేస్తూనే ఉంటారు అని అంటాడు.
ఇలాంటివేం మనకి కొత్తవి కాదు. ఇలాంటివి చాలా చూసాము. వాళ్ళు ఈ ప్లాన్ వేసినప్పుడు మనం కూడా సేమ్ ప్లాన్‌తోనే వాళ్ళని కొడదాము అనేసి రిషి అంటాడు. ఏం ప్లాన్ అది అని మను అంటాడు. వాళ్ళేనా డబ్బుతో మనుషులను కొనేది? మనం కూడా వాళ్ళు ఎప్పుడు అడిగినా లగ్జరీ కార్స్, విల్లాస్, మనీ అలా చాలా ప్రొవైడ్ చేస్తున్నాం. మనం చాలామంది గవర్నమెంట్ ఆఫీసర్స్‌ని మేపుతున్నాం. వాళ్ళందరికీ కాల్ చేసి ఈ విషయం త్వరగా సాల్వ్ చేయమని చెప్పండి, లేదంటే నేనే వాళ్ళని డిశ్చార్జ్ చేసేస్తానని రిషి అంటాడు. ఈ విషయం సాల్వ్ చేయాలంటే నీ మైండ్లోకి ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కాల్ చేయి, వెంటనే కాల్ చేయి. హోమ్ మినిస్టర్కి, సెక్రటరీ డిపార్ట్మెంట్కి, అన్నిటికి. భూషణ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇంతకు ముందరలా నార్మల్గా అయిపోవాలి. వాళ్ళకి ఏం కావాలన్నా ఎంత డిమాండ్ చేసినా ఇచ్చేద్దాము. అందులోని ఎలక్షన్ కూడా దగ్గరలోనే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి మన అవసరం చాలా ఉంది అని కోపంగా అంటూ రిషి అక్కడ నుంచి రేస్గా వెళ్ళిపోతాడనమాట. రిషి తన ఆఫీస్ వైపుకి వెళ్తూ ఉంటాడు. ఆ ఫ్లోర్కి వెళ్తూ ఉంటే అక్కడ వసు తనకి వర్క్ ఏం ఇవ్వకపోవడంతో ఖాళీగా కూర్చుని పైకి చూస్తూ ఉంటుందన్నమాట. రిషి ఒక్క క్షణం ఆగి వసు వైపు చూస్తాడు. ఆ తర్వాత హే యూ అంటాడు. వసు ఇటు తిరుగుద్ది. ఫాలో మీ అని ఫింగర్తో సైక్ చేస్తాడనమాట. వెంటనే రిషి వెనకాలే తను కూడా వెళ్తుంది రిషి క్యాబిన్లోకి. రిషి తన ఆఫీస్ చైర్లో కూర్చుని ఒక అసిస్టెంట్కి కాల్ చేస్తాడు. ఏం చేస్తున్నావు అని గట్టిగా అరుస్తాడు వసుధర వైపు. నథింగ్ అంటుంది. అదే అడుగుతున్నాను, ఎందుకు ఏం చేయకుండా అలా కూర్చున్నావు? సింప్లీ అలా కూర్చుని రూఫ్ వైపు చూడ్డానికా ఇక్కడ జాయిన్ అయ్యింది అంటాడు. మీరు అసలు ఏం వర్క్ ఇవ్వకుండా నేను ఎలా చేస్తాను, ఖాళీగా కూర్చుని పైకి చూడకపోతే అని వసు కూడా సేమ్ ఇంటెన్సిటీ ఆన్సర్ ఇస్తుంది అనమాట, సేమ్ ఫోర్స్తో తన వాయిస్ని. మే ఐ కమ్ ఇన్ సార్ అనేసి లోపు తన అసిస్టెంట్ డోర్ని నాక్ చేస్తుంది అనమాట పర్మిషన్ కోసం. తన్ని లోపలికి పిలిచి గుణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్తో గుణతో అపాయింట్మెంట్ తీసుకోమని చెప్తాడనమాట. ఓకే సార్ అనేసి వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది తను. వసుకి ఏం అర్థం కాదు. అక్కడ అలా సైలెంట్గా నుంచుని చూస్తుంది. అసలు తను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ ఎందుకున్నానా అన్నట్టు. తనకి ఏం వర్క్ లేదు, జస్ట్ అలా నుంచుని ఉంటుంది. ఆ ఆఫీస్ క్యాబిన్లోకి అందరూ వచ్చి వెళ్ళే వాళ్ళందరికీ. ఈలోపు రిషి కూడా కొంచెం సీరియస్ కన్వర్జేషన్ చేస్తూ ఉంటాడనమాట మనుతోటి. ఈ టైం అంతా కూడా వసు ఇంకా ఆవలిస్తూ కళ్ళు తిప్పుకుంటూ అనుకుంటా అక్కడే నుంచుని ఉంటుంది. రిషి ఏం పని చెప్పడు, అలాగా ఏం మాట్లాడడం పట్టించుకోడు అసలు. ఈలోపు రిషి అసిస్టెంట్ వచ్చి సారీ సార్, నేను చాలా ట్రై చేశాను కానీ ఆ గుణ గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనేసి అంటుంది. రిషి సీరియస్గా లేస్తాడనమాట ఫోర్స్గాని తన చైర్ని వెనక్కి తోస్తుంది. ఆ తర్వాత పక్కన తగిలించున్న కోట్ని తీసుకుని వేసేసుకుని ఫాలో మీ అంటాడు. వసు కూడా రిషి వెనకాల పరిగెట్టుకుని వెళ్తుంది. రిషితో పాటు శిరీష్ కూడా వస్తాడనమాట. రిషికి డోర్ ఓపెన్ చేస్తాడు. రిషి కూర్చుంటాడు బ్యాక్ సైడ్ సీట్లోని. ఆ తర్వాత శిరీష్ ఫ్రంట్ డ్రైవర్ సీట్లో కూర్చుంటాడు. వసు కూడా శిరీష్ పక్కనే ప్యాసింజర్ సీట్లో కూర్చుంటుంది అనమాట ఫ్రంట్ సైడు. అసలు వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారో ఏం చేస్తున్నారో అసలు ఏం అర్థం కాదనమాట. రిషి వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వకుండా వెళ్తే మనల్ని లోపలికి రానిస్తారా అని శిరీష్ అడుగుతాడు. నిన్ను నా బాడీ గార్డ్స్ని తీసుకుని ఊరికే వెళ్తున్నానా, తనని మీట్ అవ్వకుండా నన్ను ఆపగలరా అనేసి రిషి అంటాడనమాట బయటకు చూస్తూనే. అది విని వసు రియర్ మిర్రర్లో చూస్తుందనమాట. వాళ్ళ కార్ వెనకాలే ఒక 4 బ్లాక్ ఎస్యూవీస్ ఫాలో అవుతూ వస్తాయి. ఇదంతా చూసి వసుకి అర్థమైపోతుందనమాట, ఏదో గొడవకే వెళ్తున్నారు వీళ్ళు, దానికోసం నన్నెందుకు తీసుకెళ్తున్నట్టు అని అనుకుంటుంది మనసులో. వాళ్ళ కారు ఒక పెద్ద బిల్డింగ్ ముందర ఆగుద్దనమాట. వెనక ఆ వ్యాన్స్ కూడా ఆగుతాయి. ఫస్ట్ శిరీష్ దిగేసి రిషికి డోర్ ఓపెన్ చేస్తాడు. వసు కూడా దిగేస్తుంది. రిషి దిగుతాడు. శిరీష్ వెళ్తుంటే వెనకాలే బాడీ గార్డ్స్ కూడా ఫాలో అవుతారనమాట. వసుకి ఏమీ చేయాలో తెలియక ఎస్టేషన్ లేకుండా ఇంకా తను కూడా ఫాలో అయిపోతుంది. గుణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనమాట ఆ బిల్డింగ్. సెక్యూరిటీ వాళ్ళు కూడా అస్సలు ఆపరు వాళ్ళని. కొంతమంది రిషికి రెస్పెక్ట్ ఇచ్చి రిషి ఆఫీస్ లోపలికి వెళ్తుంటే గ్రీట్ చేస్తూ ఉంటారు. కొంచెం మంది అయితే తన పవర్ఫుల్ ఎంట్రీ చూసి కళ్ళు నోరు తెరుచుకుని అలాగే చూస్తూ ఉంటారు షాకింగ్గా. సారీ సార్, మీరు అపాయింట్మెంట్ లేకుండా మిస్టర్ గుణ సార్ని మీట్ అవ్వడానికి వీల్లేదు అనేసి ఒక అమ్మాయి ఆపుతుంది. రిషి ఏం పట్టించుకోడు, సీరియస్గా ముందరికి వెళ్తూ ఉంటాడు. శిరీష్ మూవ్ అంటాడు ఆ అమ్మాయిని. వెంటనే పక్కకు జరిగిపోతుంది జంప్ చేసుకుంటుంది. శిరీష్ వసూలు ఎలివేటర్ మీద 7th ఫ్లోర్కి వెళ్తారనమాట. అసలు డోర్ కూడా నాక్ చేయకుండా రిషి రేజ్గా వెళ్ళిపోతాడు కాన్ఫరెన్స్ హాల్లోకి. అక్కడ ఒక చైర్ లాక్కుని కూర్చుంటాడు. మెయిన్ సీట్లో గుణ కూర్చుంటాడు అనమాట. తనే రిషి స్టెప్ బ్రదరు. వీ నీడ్ టు టాక్ అంటాడనమాట రిషి. ఏం మాట్లాడాలి? సెక్యూరిటీ
నా పర్మిషన్ లేకుండా వీళ్ళని ఎవరు లోపలికి రానిచ్చారు అని గుణ అరుస్తాడు. కానీ బయట సైడ్ నుంచి ఏ రెస్పాన్స్ రాదనమాట, ఎవరు రారు. ఎందుకంటే రిషి బాడీ గార్డ్స్ ఆల్రెడీ కాన్ఫరెన్స్ రూమ్ బయటన నిలబడి ఉన్నారు, ఎవరిని రానివ్వకుండా అడ్డంగాని. గుణకు అర్థమవుద్ది అనమాట వాళ్ళ బ్రదరు అనుకున్నది చేస్తే కానీ ఇక్కడ నుంచి కదలడు అనేసి. సో సైక్ చేస్తాడనమాట అందరినీ బయటకు వెళ్ళిపోమనేసి. ఆ కాన్ఫరెన్స్ రూమ్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోతారు, కానీ ఒక్క అమ్మాయి మాత్రం అలా కూర్చునే ఉంటుంది. రిషి ఆ అమ్మాయి వైపు తిరిగి హే బి అంటాడు. ఆ అమ్మాయి రిషి అలా పిలవగానే షాక్ అయిపోతుంది, సీరియస్గా చూస్తుంది. వసుకు కూడా ఏం అర్థం కాదనమాట ఆ సిచ్యుయేషన్ అంతని. ఫుల్ అబ్జర్వ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఆ అమ్మాయి అయితే కాన్స్టెంట్గా ఇంకా రిషి వైపు గుణ వైపు కొంచెం భయంతో చూస్తుంది అనమాట ఇద్దరి మధ్యని. రిషి అలా అనగానే మైండ్ యువర్ వర్డ్స్ రిషి అంటాడు గుణ. కూల్ మ్యాన్, నేనేమి ఈ బిచ్ కోసం నేను ఇక్కడికి రాలేదు, ఈ ప్రాస్టిట్యూట్ మీద కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేదు అంటాడు. ఆ అమ్మాయి ఇంకా సిగ్గుతో తలదించేసుకుంటుంది అనమాట, ఏం మాట్లాడాలో తెలియక. నీకు ఆల్రెడీ తెలుసు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, నువ్వెందుకు మీడియాని ఆ కాలనీ జనాల్ని రెచ్చగొట్టావు, నువ్వు క్రియేట్ చేసిన మెస్ని నువ్వే క్లియర్ చేయి అంతే, లేకపోతే నువ్వు దీనికన్నా ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుంది. నా గురించి నీకు బాగా తెలుసు, నేను అనుకున్నది సాధించే వరకు దానికి ఫుల్ స్టాప్ అస్సలు ఉండవు అంటాడు. అప్పుడు గుణ ఎలా అంటాడు, ఇచ్చి నుంచుని చేతులు కట్టుకొని, ఓహ్ నాకు చాలా భయం వేసేస్తుందన్నా. ఎస్, ఇదంతా నేనే చేశాను, ఇలాంటి ఛాన్స్ వస్తే నేనెందుకు వదులుకుంటాను, నువ్వు అంత బిజీలో ఉన్నా కూడా నా కోసం ఇంత దూరం వచ్చావంటే నువ్వు భయపడుతున్నట్టే కదా. ఇది స్టార్టింగ్ మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి రిషి చంద్రభూషణ్, నీ దగ్గర నుంచి అన్నీ లాగేసుకుంటా, అదంతా నాకు మా అమ్మకు మాత్రమే సొంతం. నువ్వు నీ ఫ్యామిలీ, మదర్, సిస్టర్ అందరూ కూడా వీధిని పడి అడుక్కునేలా చేస్తాననేసి గుణ అంటాడు. గుణ వాట్స్ విని ఇంకా రిషి కోపం పెరిగిపోతుందనమాట. గట్టిగా ఒక పంచ్ ఇస్తాడు గుణ ఫేస్ మీద. గుణ అయితే కింద పడిపోతాడు, నోట్లోంచి ముక్కులోంచి బ్లడ్ కారుతూ ఉంటుంది. వెంటనే అక్కడ కూర్చున్న అమ్మాయి పరిగెట్టుకుంటూ వెళ్తుంది. రిషి నీకు ఏమైనా పిచ్చా, నువ్వు ఇలాగే బిహేవ్ చేస్తే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది అనేసి అంటుంది. ఇప్పుడు గుణ ఇలా అంటాడు, ఇట్స్ ఓకే సాక్షి వదిలే. తను సడన్గా అంత పైనుంచి ఒక్కసారిగా కిందకు వచ్చేసరికి తన ఫ్రస్ట్రేషన్ ఎలా తీర్చుకోవాలో తెలియక ఇలా కొట్టాడు అంటాడు గుణ. గుణకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట, ఒక సైకో టైప్ అనమాట రిషి ఓడిపోతే చూడడము. సో రిషి అంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు అంటే టెన్షన్ పడుతున్నట్టే కదా. ఒక్కరికొక్కరు సరిగ్గా సరిపోయారు. నువ్వు నాకు అంత చేసినా కూడా ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు నా ముందర, ఇంకొక మాట నీ నోటి నుంచి వినిపించిందో నెక్స్ట్ ఏం చేస్తానో నాకే తెలియదని రిషి ఆ అమ్మాయికి వార్నింగ్ ఇస్తాడనమాట సాక్షికి. కానీ సాక్షి అక్కడితో ఆగదు, రిషి ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ తిడుతూనే ఉంటుంది. రిషి సడన్గా కళ్ళు మూసుకుని అసిస్టెంట్ వస్తారా అని గట్టిగా అరుస్తాడు. ఎక్కువ సౌండ్ వినిపించేస్తుంది అనమాట హాల్ మొత్తము. సార్ అంటూ 2 స్టెప్స్ ముందరికేసి వసు రిషి ముందర నిల్చుంటుంది. తనని లాగిపెట్టి ఒక్కడు కొట్టు, రీసౌండ్ హాల్ మొత్తం వినిపించాలి అనేసి చైరు వసు వైపు తిరిగి వసు కళ్ళల్లో చూస్తాడనమాట. వసు షాక్ అయిపోతుంది. సార్ నేను అంటూ ఉంటుంది. నువ్వే, నేను చెప్పింది చేయడమే నీ డ్యూటీ, ఒకవేళ నేను చెప్పింది చేయకపోతే పనిష్మెంట్ ఎంత సివియర్గా ఉంటుందో నీకు ఆల్రెడీ చెప్పా అంటాడు. వాట్ ద హెల్ రిషి అని గుణ లేచి నిల్చుంటాడు. పక్కనే సాక్షి కూడా గుణాన్ని పట్టుకుని ఉంటుందన్నమాట, లేచి నిల్చుంటుంది. అసిస్టెంట్ వస్తారా, 10 నెంబర్స్ లెక్క పెడతా, వెళ్ళి కొడతావా లేదంటే నా నుంచి పనిష్మెంట్ కావాలా అంటాడు. ఒకసారి శిరీష్ వైపు కూడా చూస్తుంది వసు. శిరీష్ మొహంలో ఏ ఎమోషన్స్ ఎక్స్ప్రెషన్స్ ఉండవన్నమాట, న్యూట్రల్గా ఉంటాడు అలాగా, చేతులు 2 వెనక్కెట్టుకుని బాడీ గార్డ్ లాగా. వసు ఇంకా ఏం చేయాలో తెలీదు, ఇంక వేరే చాయిస్ కూడా లేదు. సో తను ముందరికి వెళ్తుంది అనమాట. ఫుల్ ఫోర్స్ తోటి ఒక టైట్ స్లాప్ ఇస్తుంది అనమాట సాక్షికి లెఫ్ట్ సైడు. అంటే వసు రైట్ హ్యాండ్తో ఇస్తుంది. రైట్ హ్యాండ్ ఎంత గట్టిగా తగులుద్దో తెలుసు కదా అందరికీ. సాక్షి కళ్ళు రెడ్గా అయిపోతాయి, కన్నీళ్ళతో నిండిపోతుంది. వసునే అలా చూస్తూ ఉండిపోద్ది. నీలాంటి ప్రాస్టిట్యూట్ని ముట్టుకుని నా చేతుల్ని మురికి చేసుకోలేను, నాకు ఎప్పటి నుంచో పర్సనల్గా ఇలా చేద్దామని ఉంది, కానీ కంట్రోల్ చేసుకున్నా, కరెక్ట్ టైం వచ్చింది. అండ్ యూ మై హంటింగ్ డాగ్ బ్రదర్, నేనేమి నీ చెత్తలో ప్లాన్కి భయపడి ఇక్కడికి రాలేదు, ఎందుకంటే నాకు దీన్ని ఎలా ఆపాలో తెలుసు. కానీ ఫ్యూచర్లో ఇలాంటి చీప్ ట్రిక్స్ నాతో ప్లే చేయకు, చిన్నపిల్లాళ్ళ బిహేవ్ చేయకు అని చెప్పడానికి వచ్చా. అండ్ 1 more థింగ్, నీకు లైఫ్లో పైకి ఎదగాలి, సక్సెస్ కావాలి అనుకుంటే ఈ బిచ్ను వదిలేయి, ఇది నీ పక్కన ఉన్నంతసేపు దురదృష్టం నీ వెంట పడుతూనే ఉంటుంది అనేసి సాక్షి వైపు అనుకుంటూ బయటికి వెళ్ళిపోతాడనమాట. రిషి వెనకే వసు శిరీష్లు కూడా ఫాలో అయిపోతారు. సాక్షి మాత్రం వసు వెళ్తుంటే వసుని అలా కోపంగా చూస్తూ ఉంటుందన్నమాట. రిషి చేయి చాపుతాడు బయటికి వెళ్ళాక. శిరీష్ ఒక పెన్ డ్రైవ్ రిషి హ్యాండ్లో పెడతాడు. వాట్ అబౌట్ CCTVs అంటాడు. మనం ఇక్కడికి వచ్చి వెళ్ళడం ఒక్క CCTVలో కూడా లేదు,
మన టీం మొత్తం అంతా డిస్ట్రాయ్ చేసేసారు అనేసి శిరీష్ అంటాడు. వసుకు మాత్రం ఏం అర్థం కాదనమాట. ఇంకా స్టిల్ కన్ఫ్యూజన్లోనే ఉంటుంది. తన పొజిషన్ ఏంటి, తన జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అసలు ఏమీ అర్థం కాదు. అసలు ఇక్కడ జాయిన్ అయ్యి తను ఏం చేస్తుంది, రిషి చెప్పిన నాన్సెన్స్ అలా చేయడమేనా తన జాబు అనుకుంటుంది మనసులో. ఆ రోజు ఈవినింగ్ ఆఫీస్ టైం అయిపోగానే దియా అలాగే స్నేహ కూడా ఎర్లీగా వెళ్ళిపోతారనమాట. వసుకి తన బాసు వెళ్ళాకనే కదా వెళ్ళాలి, సో ఇంకో 1 అవర్ ఎక్స్ట్రా చేయాల్సి వస్తుంది. అబ్బా ఈరోజు ఆఫీస్లో చాలా హెక్టిక్గా ఉంది అనేసి స్నేహ సోఫాలో పడిపోయి జారబడి అంటుందన్నమాట. దియా ఏమో నాకు కూడా ఇది నా ఫస్ట్ డే కదా, సో క్యాచ్ చేయాల్సిన వర్క్, పెండింగ్ వర్క్ ఇవంతా చాలా ఉంది అనేసి దియా అంటుంది. వసు మాత్రం సైలెంట్గా ఉంటుంది. వాట్ అబౌట్ యూ వసు, హౌ వాజ్ యువర్ డే అని దియా అడుగుతుంది. వసు ఏం మాట్లాడదు. నీ జాబ్ నచ్చిందా అని స్నేహ అడుగుతుంది. వసు మనసులో నా జాబా అని ఒక స్మైల్ ఇచ్చుకుని, యా ఐ ఆల్సో హ్యాడ్ ఏ హెక్టిక్ డే, నా జాబ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, నా బాస్ నాకు ఫస్ట్ ఇచ్చిన టాస్క్ ఏంటో తెలుసా అని సాడ్ స్మైల్ ఇచ్చుకుంటుంది. ఏంటి వసు అనేసి క్యూరియస్గా అడుగుతుంది స్నేహ. వసు ఫేస్ నీరసంగా పెట్టుకుని ఒక అమ్మాయిని కొట్టడం అంటుంది. మొత్తం రూమ్ అంతా సైలెంట్ అయిపోతుంది అనమాట. వసు మాట విని దియా కూడా చాలా ఫీల్ అవుతుంది. వసు అది అని చెప్పబోతుంది. వసు ఏం మాట్లాడనివ్వదు. నో నో నో, నువ్వేం చెప్పకు దియా, ఐ ఆమ్ ఆల్ రైట్, ఏదైతే ఏమని నాకు తెలుసు, ఐ హ్యావ్ టు డూ మై జాబ్ అని చెప్పేసి లేచి గుడ్ నైట్ కూడా చెప్పకుండా తన రూమ్లోకి వెళ్ళి పడుకుంటుంది వసు. దియా స్నేహాలు కూడా చాలా డల్ అయిపోతారనమాట వసుని చూసి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్లో ఇంకొక 2 ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ వస్తాయన్నమాట. మనుని ఒక అమ్మాయి మోడల్ ఉంటుంది, ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవాలి అనేసి చూస్తుంది అనమాట, తన గురించి వస్తుంది. అలాగే రిషి సిస్టర్ కూడా ఎంటర్ అవుతుంది. ఈరోజు గుణ అలాగే సాక్షి క్యారెక్టర్స్ గురించి చెప్పాను కదా. సాక్షి ఎవరో మీకు అర్థమైపోయే ఉంటుంది, రిషి ఎక్స్ లవరు, తనే కారణం రిషి ఇలా ప్లే బాయ్లా అయిపోవడానికి. గుణ వచ్చేసి రిషి స్టెప్ బ్రదర్ అనమాట. ఇది కంప్లీట్ మన సీరియల్కి మన స్టోరీకి అసలు చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ నేను రిషి పేరెంట్స్ని దేవయానిని రవీంద్రని పెట్టాను. రవీంద్రనా పానీంద్రనా వాళ్ళ పెద్దన్నేమో, ఎవరైనా ఐడియా ఉంటే కింద పెట్టండి, మళ్ళీ మర్చిపోయాను నేను. సో ఆయనకి అక్రమ సంతానం అనమాట ఈ గుణ అనే అతను. ఆల్రెడీ రిషి దగ్గర నుంచి చాలా ప్రాపర్టీస్ తీసేసుకున్నాడు. ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ దాని మీద కన్నుపడ్డది తనకి. తను ఎలాగైనా డిస్ట్రాయ్ చేయాలన్నదే తన ధ్యేయం అన్నమాట గుణది. రిషి హెల్ప్లెస్గా ఉంటే చూడడం అన్నది ఒక సైకోటిక్ ఆనందం తనకి రాకుండా న్యూ ప్రాజెక్ట్ రిషికి వచ్చేసరికి కుళ్ళుకుని ఇలా చేశాడనమాట ఇప్పుడు. ఓకే గాయస్, మీకు కనుక నా స్టోరీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.